నమస్తే ఏంటి నమస్కారం. వైసీపీ పగ్గాలు భారతీ రెడ్డి గారి కట మీకు తెలుసా? డేటు టైము ఎప్పుడోని? ఇప్పుడు మీరు ఆయన మాజీ మంత్రి అంబటి రాంబాబుతో 15 నిమిషాలు ఇంటర్వ్యూ చేశారు కదా. ఆయన ఈ అంశం మీద మాట్లాడారు కాబట్టి మనం అక్కడి నుంచే మొదలు పెడదాం. ఇప్పుడు అంబటి రాంబాబు చెప్పేదాని ప్రకారంగా కుక్కు స్టోరీ కావచ్చు, లేకపోతే మీడియాలో ఎక్కడ చూశారు ఏంటి అని ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సమాచారం ఉంటుందండి, సమాచారం ప్రకారంగానే మీడియాలో కథనాలు వస్తాయి. అయితే రాజకీయాలు ఏమైనా రాకూడనటువంటి ప్రదేశం అండి అదేమన్నా? రాజకీయాలు ఏమన్నా ఏం భారతీరెడ్డి రాజకీయాల్లోకి వస్తే ఏంటి దాంట్లో వచ్చే తప్పేంటి? ఇప్పుడు విడదల రజని రాజకీయాల్లో ఉన్నారు, ఆవిడ మహిళే, ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మొన్న మంత్రిగా చేశారు. ఇప్పుడు వైఎస్ భారతి ఈవిడ కూడా మహిళే, ఈవిడ కూడా రేపు పొద్దున్న రాజకీయాల్లోకి వస్తారనుకోండి. ఏంటి అన్నది ఏంది అసలు? అదేమన్నా రాజకీయాలు అంటే ఏమన్నా బూతు పదమా? కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోయి ఆయన జైలుకి వెళ్ళిపోతారట, పార్టీ పగ్గాలు అప్పచెప్తారట. ఎస్, అది ఆ పాయింట్ విషయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా అభ్యంతరం ఉంటే ఉండొచ్చు. ఏంటి అది? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే భారతీరెడ్డికి పగ్గాలు ఇస్తారు, పార్టీ పగ్గాలు అని. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎవరికి పగ్గాలు ఇస్తారు? నిజంగా పగ్గాలు ఇవ్వాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇస్తారు చెప్పండి? సజ్జల రామకృష్ణారెడ్డికి ఇస్తారా? లేకపోతే పక్కన ఉన్న వైవి సుబ్బారెడ్డికి ఇస్తారా? లేకపోతే కరుణాకర్ రెడ్డికి ఇస్తారా? లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇస్తారా? ఎవ్వరికి ఇయ్యరండి. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలు, అన్ని పార్టీలండి. ఏ పార్టీ అనేది ఎవరన్నా అడిగితే మాది కుటుంబ పార్టీ కాదంటే ఏం లేదు. వాళ్ళు కుటుంబ పార్టీని వాళ్ళు కుటుంబ ఆస్తి కింద చూస్తారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది వచ్చింది, రాజకీయాల్లో ఆయన ఎవరో ఒక ఫేస్తో నడపాలి. ఎవరు నడపాలి అంటే ఎవరు నమ్మి ఆ పగ్గాలు ఎవరికి అప్పు చెప్పరు? ఎవరికి అప్పు చెబుతారంటే భారతీరెడ్డికి అప్పు చెబుతారు. నిజంగా అరెస్ట్ జరిగేటువంటి పరిస్థితి ఉండి పార్టీకి గిన ఒక నాయకత్వం గిన ఎవరినైనా ఇవ్వాల్సి ఉంటే అలాంటిది అప్పు చెప్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, సపోజు అరెస్ట్ అయితే జైల్లో ఉంటాడు, పార్టీ దారిని నడిచిద్ది కదా. ఏం అధ్యక్షుడు జైల్లో ఉంటే నడవకూడదని ఏమైనా ఉందా? ఏం లేదుగా. మీరు అధ్యక్షుడు జైల్లో ఉన్నాడు కదా, అధ్యక్షులు ఎవరు అని ఏమన్నా అడుగుతారు ఎవరన్నా? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు, పార్టీ పెట్టిన తర్వాత ఉన్నాడు అంత. అప్పుడు కూడా ప్రతిపక్షంలో వాళ్ళకేం పవర్ లేదు కదా. 2014 ఎన్నికలకు ముందే ఆయన జైలుకి వెళ్ళాడు. అంటే అప్పుడు భారతీ గారు, షర్మిల గారు, విజయమ్మ గారు ఆ లేని లోటు తీర్చారు కదండి. ఆవిడ పాదయాత్ర ఏం చేశారండి? వాళ్ళు ఏమైనా పార్టీ బాధ్యతలు తీసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్డు మీద నేను అన్న వదిలిన బాణం అని షర్మిల తిరిగింది, ఇంకొక వైపున బైబుల్ పట్టుకొని విజయమ్మ తిరిగింది. ఎవరు ఆదేశాల మేరకు తిరిగారు? జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరిగారు. ఇప్పుడు కూడా భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాధ్యతలు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. భారతీరెడ్డి తిరగొచ్చు. ఎందుకంటే షర్మిల లేదు, లేకపోతే ఆవిడ విజయమ్మ లేదు అంటే విజయమ్మ లేదు అని మీరు చెప్పడానికి, నేను చెప్పడానికి లేదు. విజయమ్మ ప్రత్యక్షమైంది సందర్భం వచ్చినప్పుడు. ఆస్తుల గొడవల్లో కూతురు వైపు ఉంది. రాజకీయాల విషయానికి వచ్చేసరికల్లా కొడుకు మీద ఒక మాట కూడా ఏ గొడవ వాళ్ళనేది ఆవిడ. కాబట్టి కొడుకు సమస్య వచ్చింది అనుకోండి, బైబుల్ పట్టుకొని ఆవిడ వచ్చేస్తుంది. వచ్చేసి ఆమె తిరిగిద్ది జగన్మోహన్ రెడ్డి తరఫున, ఆవిడకేమి ఇబ్బంది లేదు. కాకపోతే ఆవిడ తిప్పితే రేపు పొద్దున మళ్ళీ వాటాలు అడిగిద్దేమో, ఆ పదవి ఈ పదవి ఈయన భయం వెనక ఉంది. అందుకనే వాళ్ళిద్దరు ఉండరు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఒకవేళ భారతీకి ఆ విధమైనటువంటి బాధ్యతలు అప్పు చెప్పి తిప్పేదానికి అవకాశం ఉంటుంది. నేను ఒక్క క్లారిటీ ఇస్తానండి ఇక్కడ, ఒక క్లారిటీ ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటదా ఉండదా అనేటువంటి దాని మీద మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే, ఈడీ బేట్లు అయినా సరే ఒక క్లారిటీ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది ఈ ప్రభుత్వానికి అనివార్యమైనటువంటి పరిస్థితి. అయితే ఎందుకు ఈ అనివార్యమైన పరిస్థితి అనే పాయింట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా బ్రీఫ్గా. ఇది 3 సంవత్సరాలు ఎన్నికలైన 2024 ఎన్నికల తర్వాత 3 ఏళ్ల లోపులో అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి, అంటే 2027 లోపు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డికి నష్టం. 2027 తర్వాత అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆపుకోగలిగితే ఈ అరెస్ట్ని, అప్పుడు ఈయన అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డికి లాభం రాజకీయంగా. అందుకని సాధ్యమైనంత తొందరగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కావలసినటువంటి ప్రయత్నాలు వేగంగా కూటమి ప్రభుత్వం చేస్తోంది. కానీ అరెస్ట్ చేయకుండా ఉండలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, అక్రమాలు చేశాడు అని 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశము, జనసేన, బీజేపీతో సహా అన్ని చెప్పాయి. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు, 15 నెలలైంది.
అనేకమైన కేసులు పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి షార్ట్ షీట్లో పెట్టారు. ఇవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే కూటమికి రాజకీయంగా తీవ్రమైనటువంటి నష్టం జరిగేదానికి అవకాశం ఉంది. ఇది తెలుగుదేశం క్యాడరే కాదు, సామాన్యులు కూడా ఇది ఇన్ని చెప్పారు. ఏమి జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ చేయకుండా కేంద్రంలో ఉండే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేయలేకపోయారంటే వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. మొన్నే 11 ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి కూటమిలో చేరాడు కదా. ఆల్రెడీ కూటమిలో ఆల్రెడీ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. మొన్న 11 ఓట్లు వేసాడు కూటమికి. వేసి ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వంలో చేరాడు. ఈ విధమైనటువంటి పలుకుబడి ఉపయోగించి ఒకవేళ కేంద్రంలో ఉండేటువంటి ఆయనకు ఉండేటువంటి పలుకుబడిని ఉపయోగించుకొని ఒకవేళ అరెస్టు కాకుండా ఎన్ని రోజులు అతను కాపాడుకోగలడు అనేటువంటిది ముఖ్యం. బీజేపీకి అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని బీజేపీకి ఉండకపోవచ్చు. ఇది తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి అగ్ని పరీక్ష జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది. సురేంద్ర నాయుడు గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఎంత వ్యూహం ఉందా? వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా 99 న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాకు వ్యూహాలు ఏమి లేవు సార్. ఆయన చేసుకున్న పాపం ఆయన కడుక్కోక తప్పదు. మేమేమి ఆయన మీద వ్యూహం రచించి ఆయన అరెస్ట్ చేయాలా, ఆయన లోపలేయాలా అనే ఆలోచన మాకైతే లేదు. కాకపోతే ఆయన చేసిన అవినీతి అక్రమాలు ఆయన అరెస్టును తప్పించే మాదిరి లేవు. ఇప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది. నేను చెప్పేది కాదు, లేకపోతే మీరు చెప్పేది కాదు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులే 43,000 కోట్లు. ఈ 43,000 కోట్లు ఒక పక్క అయితే, ఈ 5 సంవత్సరాల అధికారం